విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలో పట్టపగలే జరిగిన భారీ దొంగతనాన్ని 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, గుణపంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజపతినగరంలోని బుడ్డపు తిరుపతిరావు ఇంటిలో చోరీకి పాల్పడిన గాజుల రేగకు చెందిన పిల్లా సత్యబాబును శుక్రవారం మధ్యాహ్నం మధుపాడ జంక్షన్ వద్ద గజపతినగరం సిఐ ఎన్వి ప్రభాకర్ సిబ్బంది సహకారంతో పట్టుకుని అరెస్టు చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. రికార్డులు లేని మోటార్ సైకిళ్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. నిందితుడి నుంచి 14.30 తులాల బంగారం, 80,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చాకచక్యంగా పట్టుకున్న సిఐ ప్రభాకర్, ఎస్ఐ మహేష్లను అభినందించారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. తిరుపతినగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బుద్దెపు తిరుపతిరావు అని చెప్పేసి ఆయన వైశ్యాబాయ్ కమ్యూనిటీ అండి. ఆయనకి సిమెంట్ ఐరన్ షాప్ అది ఉంది మెయిన్ రోడ్లో. షాపు ఉంది, తర్వాత గొడౌన్ ఉంది. గొడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉంటున్నారు. ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు తీర్థయాత్రలకు అని చెప్పేసి 7వ తేదీన బయలుదేరి వెళ్ళారు. ఇంటి దగ్గర అవి బిజినెస్ అది చూసుకోమని ఆయన తాలూకా మామయ్య గారికి కీస్ ఇవ్వడం జరిగింది. ఆయనేమో ఈ వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు. అయితే 7వ తేదీ నైట్ ఆయన పడుకున్నారు. 8వ తేదీ మార్నింగ్ ఆయన లేచి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ 8వ తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి. బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక 12 గాజులండి, తర్వాత ఒక నెక్లెస్ ఒకటి, ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి, గోల్డ్ ఇయర్ స్టార్ట్ ఒకటి, రింగ్ ఒకటి, క్యాష్ ఒక ₹1,00,000 క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు, నేను, ఎస్ఐ గారు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని, క్లూస్ టీమ్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి ఇచ్చేశారు, తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక టీమ్ ఫామ్ చేశారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో. ఒక ఏఎస్ఐ గోపి గారు, మన బొండపల్లి ఏఎస్ఐ గారు, తర్వాత మానాపురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు, తర్వాత ఇక్కడ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ అనేసి 2 సత్యనారాయణలు, తర్వాత మురళి, దామోదర్ అన్న కానిస్టేబుల్ తోటి ఒక టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి అనుమానితుల్ని వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. అట్లాగనే ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఒక అజ్ఞాత వ్యక్తి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. దాంతో ఇమీడియట్గా అంటే సస్పీషియస్గా కాస్త చెక్ చేయండి అని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాంతో మేము కూడా అనుమానపడి ఆయన్ని కోసం అని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది. ఈరోజు మధుపాడ జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మొత్తం ఎంటైర్ గోల్డ్ 14.5 తులాస్ గోల్డ్, క్యాష్ 80,000 రూపీస్ రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా ముద్దాయిని కూడా పిల్లా సత్యబాబు అని చెప్పేసి ఆయన గాజుల రేగ నేటివ్, ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాడు. ఇక్కడనే ఉండి ఇదే ఫస్ట్ అఫెన్స్ అంటున్నారు. వెరిఫై చేయాలి మిగతా కేసుల్లో కూడా ఏంటి, ఎక్కడైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసినందుకు గాను ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన గజపతినగరం ఎస్ఐ గారు, మహేష్ గారు మరియు ఆ టీమ్ ఏదో స్పెషల్ టీం అయితే ఉందో గోపి ఏఎస్ఐ గారు, రాంబాబు కానిస్టేబుల్, సత్యనారాయణ, దామోదర్, మురళి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా మన జిల్లా ఎస్పీ గారి ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం.